కళ్ళద్దాలమ్మాయి తప్పు తిరుగుతాయి దాని దాని ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప అమ్మ ఊదు బస్సులో వాడి మీద పడ్డాయి దాని దాని ప్రదక్షిణ పదే పదే పాప అండి విఘ్నేశ్వర స్వామి దేవుడా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? మేమైతే మంచిగా ఉన్నాం. ఇప్పుడైతే రాత్రి 9 అవుతుంది. ఇంకా మా దగ్గర మాత్రం మా గల్లీలో వినాయకుని ప్రతిష్ట అయితే కాలే. అయ్యగారు అయితే 9 అయిపోయినాకనే వచ్చిండు. ఒక వాడ వాళ్ళు అందరూ ఊడి చేసే పండుగ అంటే గణపతి పండుగ. అందులో చిన్న పెద్ద తేడా లేకుండా చేస్తూ ఉంటారు గణపతి దగ్గర. చిన్నపిల్లలకైతే మరీ ఇష్టం ఈ గణపతి, హనుమాన్ అంటే. పూజ అయితే అవుతుంది. అయ్యగారు అయితే పని అయితే హడావిడిగా చేస్తారు. కుంకుమ గంధం వేయండి. ఓం గంధ ద్వారాంధ్రాదృశానిత్య పుస్తాంగరక్షిణి. గౌరమ్మ మీద పసుపు కుంకుమ వేయండి. అక్కడ స్వామి దేవతాభ్యో నమః. విఘ్నేశ్వర స్వామి 2 అక్షంతలేయండి. విఘ్నేశ్వర స్వామి దేవత వస్త్రం సమర్పయామి, వస్త్రదాక్షదాన్ సమర్పయామి, కుంకుమావిలేపనం సమర్పయామి, శ్రీగంధం చందనం విలేపనం. పసుపు కుంకుమ పూలు పెట్టి దండం పెట్టండి. దేవుని మీద అన్నిటి మీద పూలు పెట్టవే. ఓం సుమకాయ నమ, ఏకదంతాయ నమ, కపిలాయ నమ, గజకన్నికాయ నమ, లంబోదరాయ నమ, వికటాయ నమ, విఘ్నరాజాయ నమ, ధూమకేతాయ నమ, వర్కదండాయ నమ, శూర్పకర్ణాయ నమ, హేరంబాయ నమ, స్కందపూర్వజాయ నమ. నానావిధ దివ్య పరిమళ పుష్పం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం దర్శయామి, నివేదనం తాంబూలం దక్షిణ. పూలు పెట్టవే. పెట్టినామండి. ఊదు బస్సులో పొగదించి ధూపం వనస్పతిర్వదయ దివ్య నానాగంధ శ్రేయసం ఆగ్రేవ సర్వదేవానాం ధూపోయామి. ముట్టించున్నాయి కదా రేపు రేపు ముట్టి. స్వాదేవతాభ్యో నమః. ఇటు కుడుకల పసుపు వేయాలి. వినాయక చవితి నాడు చంద్రుడిని చూడొద్దంటారు. ఎందుకు చూడొద్దో మీలో ఎవరికైనా తెలుసా? వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు కలుగుతాయని తన కుమారుడి విషయంపై అందరికీ శాపం ఇచ్చి, ఆ శాపంతో ప్రతిరోజు చూడలేకపోతున్నారట. అప్పుడు అందరూ మళ్ళా శరణు వేడగా భాద్రపద శుద్ధ చవితి నాడు కుమారుడు జన్మించిండు కాబట్టి ఆ ఒక్కరోజు చూడవద్దని శాపం నివృత్తి జరిగిందట. ఎంత చూడకూడదు అనుకున్నా కూడా అనుకోకుండా చూస్తాం కాబట్టి ఆ వినాయక చతుర్థి రోజు భాగవతంలో చెప్పినటువంటి శమంతకమని కథని చెప్పుకొని ఎవరైతే అక్షతలు వేసుకుంటారో చంద్రుణ్ణి చూసినా ఎటువంటి దోషం రాదని ఆయన శాపానికి అమ్మవారు పరిహారం ఇచ్చింది. కాబట్టి ఆ రోజును తప్పకుండా వినాల్సిన చతుర్థి నాడు వినాల్సిన కథ. నైమిషారణ్యం అనే ఒక అరణ్యం గలదు. ఆ అరణ్యంలో మునులు బ్రాహ్మణులు అందరూ కూడా కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మన గ్రామంలో ఏదైనా విషయం జరిగితే మన గ్రామ పంచాయతీలో ఎలాగైతే మాట్లాడుకుంటామో ఆ విధంగా లోక కళ్యాణం కోసం భూలోకంలో ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలలో అతల వితల సుతల తలాతల రసాతల పాతాల భూవర్లోక కింద 7 లోకాలు మీద 7 లోకాలు ఉన్నాయి. అన్ని లోకములలో మధ్యలోకమైన మానవ లోకంలో మనం ఉన్నామట. కనుక ఒకనాడు పాండవులు అరణ్యవాసం వెళ్ళగా అందులో ఒక ఋషివర్యుని చూసి, స్వామి మేము చాలా కష్టాల్లో ఉన్నాము, జూదమాడి భార్య పిల్లలను రాజ్యము డబ్బులన్నీ కూడా పోయాయి అని చెప్తే, అయితే నీకు తిరిగి మళ్ళీ ఈ యొక్క రాజ్యం దక్కాలంటే నీవు గనక వినాయక వ్రతం చేస్తే నీకు కలుగుతుందయ్యా అని చెప్తాడట. అంతటా మరి వ్రతాన్ని ఎవరు చేశారు, వినాయక వ్రతం ఏ విధంగా జరిగిందని అడగగా, ఒకనాడు గజాసురుడు అనే ఒక రాక్షసుడు గలవాడు. ఆ గజాసురుడు రాక్షసుడనేవాడు శివుడి కోసం ఘోరంగా తపస్సు చేసినాడట. తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యి, ఓరి నీకు ఏమి కావాలనో కోరుకో అని అడగగా, ఎల్లప్పుడూ నా ఉదరమున నీవు నివాసం ఉండాలి నా అయ్యా స్వామి అని అడగగా, తన ఉదరమున ఆ యొక్క శంకరుడు అతని కడుపులో నివాసం ఉంటాడట. అంతటా పార్వతీదేవికి సంగతి తెలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, విష్ణుమూర్తి పూర్వం భస్వాసురుడి నుంచి నా భర్తను కాపాడావు కనుక నీవు ఇప్పుడు మళ్ళా ఆ యొక్క గజాసురుని దగ్గర నుంచి భర్తను కాపాడాలంటే తలా అందరూ కూడా ఒక గంగిరెద్దులాగా అందరూ కూడా పోయి ఆ యొక్క గజాసురుని దగ్గర నాట్యం చేస్తే, శివుడు నీకు ఏం కావాలన్నా కోరుకో అంటే నీ కడుపులో ఉన్నటువంటి శివుడే కావాలని అనగా అప్పుడు గజాసురుడు ఒక కోరిక కోరుకుంటాడట. నా తలను ముల్లోకాలు పూజించాలి అని ఒక కోరిక కోరుకొని ఆ బుద్ధను పగకొట్టుకొని శివుడు బయటికి వస్తాడు. జయ బోలో విఘ్నేశ్వర మహారాజుకి. ఆ విధంగా శంకరుడు బయటికి వచ్చినాక కైలాసంలోకి పోతుంటాడట. పోతూ ఉంటే ఇతను వస్తున్న సంగతి పార్వతీదేవికి తెలిసి అభ్యంగన స్నానం చేయడానికి ఒక నలుగు పిండితో ఒక వినాయకుని ముద్ద చేసి అందులో ప్రాణప్రతిష్ఠ చేసి దర్వాజ ముందట కూర్చుండబెట్టి ఎవరిని లోనికి రానియకురా అని చెప్తే అంతటా శంకరుడు వస్తాడట.
శంకరుని అడ్డగించినటువంటి ఆ యొక్క పిల్లవాడిని తలను నరికి సంహరించి లోపలికి పోతాడట. కొంతసేపటి తర్వాత పిల్లవాని ప్రస్తావన వచ్చినాక తను మన కుమారుడే అండి, ఎందుకు సంహరించారని అడగగా, అయ్యో అలా నాకు తెలియదు కదా అని అంతటా ఆ యొక్క వినాయకుడు ఆ యొక్క గజాసురుని యొక్క తల తీసుకొని వచ్చి ఆ యొక్క వినాయకునికి ప్రాణప్రతిష్ఠ చేసి తల నతికించి ప్రాణప్రతిష్ఠ చేస్తారట. జయ భోలో విఘ్నేశ్వర మహారాజుకి. ఆ విధంగా విఘ్నేశ్వరుని జననం మళ్ళొకసారి జరుగుతుంది. ఆ విధంగా మళ్ళీ ఒకనాడు గజాసురుడు ఈ గజాసురుని రూపాన్ని దాల్చినటువంటి ముల్లోకాలన్నీ కూడా పూజించడానికి విఘ్నాధిపత్యం ఆ యొక్క వినాయకునికి ఆధిపత్యం జరుగుతుందట. ఒకనాడు వినాయకుని పండుగ నాడు బాగా ఉంగరాలు, చవితి నాడు వినాయకుడు లడ్డూలు బాగా తిని బొర్ర బాగా పెరుగుతుందట. ఆ యొక్క వినాయకుడు శంకరునికి పార్వతికి నమస్కారం చేసి అప్పుడు బొత్త కింద ఆని కాలు కింద ఆనయట, తల కింద ఆనదట, అటు ఇటు ఇట్లా ఊగుతా అంటాడట. అప్పుడు నవ్వినటువంటి శంకరుడు లడ్డు ముందర పెట్టి అవి దండం పెట్టు, తర్వాత కట్టుకొని నిమ్మలంగా అంతే. ఆ విధంగా ఆ యొక్క శంకరుని ఆ విధంగా ప్రాధేయపడ్డారట. అంతటా ఎవరైతే ముల్లోకాలు తిరిగేస్తారో వారికి ఆధిపత్యం ఇస్తానని చెప్పగా సగాటకు కుమారస్వామి తిరిగేస్తాడు. ఆ యొక్క వినాయకుడు మాత్రం పార్వతీ పరమేశ్వరుడు చుట్టూ తిరుగుతాడు. తిరిగినాక వినాయకునికి ఆధిపత్యం దక్కుతుంది. ఇలా ఒకనాడు చవితి నాడు చంద్రుడిని పాలల్లో ఆ శ్రీకృష్ణ భగవానుడు చూస్తాడు. మరి శ్రీకృష్ణ భగవానుడు పాలల్లో చూస్తే అతనికి ఎలాంటి నిరాప నిందలు వస్తాయట అంటే, ఒక రాజు దగ్గర 8 బారుల బంగారం పెట్టేటువంటి శమంతమణి ఉంటుందట. ఆ యొక్క శమంతకమణి నాకు కావాలని అడిగితే ఆ రాజును నేను ఇవ్వను, నా మణి నా దగ్గరనే ఉండాలని అంటాడట. ఆ యొక్క శమంతకమణిని తన తమ్మునికి ఇచ్చి అతనితో పోతే ఒక సింహం వచ్చి ఆ యొక్క పిల్లవాడిని చంపి ఆ యొక్క శమంతకమణిని తీసుకొని పోతూ ఉంటే ఈ జాంబవంతి అని ఆ యొక్క బల్లూహం అనే అతను వచ్చి ఆ యొక్క పిల్లవాడిని ఆ యొక్క మణిని తీసుకొని పోతే తొట్టులో కట్టగా ఆ యొక్క జాంబవంతి వివాహం చేసుకుని ఆ పిల్లవాడిని ఆ యొక్క శ్రీకృష్ణ భగవాన్తో యుద్ధం చేసినటువంటి ఆ యొక్క జాంబవంతుని యొక్క కూతురు ఆ యొక్క విధంగా వివాహం చేసుకుని ఇంటికి వస్తారు. జయ భోలో విఘ్నేశ్వర మహారాజుకి, జయ తొండం మహారాజుకి, జయ లంబోదర మహారాజుకి. మంగళారతి పట్టండి. మంగళారతి పట్టుకోండి పట్టలేదు. మంగళం జగదాంబమంగళం శంభుకంఠిరమంగళం అంబమంగళం జగదాంబమంగళం శంభుకంఠిరాణి కమనీయ మంగళం వేదములను కన్న తల్లి వేల వేల వందనం ఆదిలక్ష్మి మమ్ముడు అపర్ణ మంగళం అంబమంగళం జగదాంబమంగళం శంభుకంఠిరాణి కమనీయ మంగళం మనుల చేత నెత్తి మీద బట్టి మనుల చేత మెరియుని మకుటములకు వందనం మలయాచలవాసిని మహిషమంగళం. దేవుని చూసి కళ్ళ కట్టుకోండి. ఆనంద మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనం మహాదత్తం పరిపూర్ణం దదస్తు మే. ప్రదక్షిణ చేయండి. జయ బోలో విఘ్నేశ్వర మహారాజుకి. కాని కాని జవాబాని జన్మాని దాని ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపాత్మం పాపం భవాంధ్రాహిమాం కృపాదేవ. కింద ముట్టి తల్లి మీద పెట్టాలి. రాహిమాం కృపాదేవ శరణాగతవత్సలా తస్మాంధకారేణ రక్ష రక్షో. అటు సైడ్ వాళ్ళు అంతా తప్పే తిరుగుతాడు. కళ్ళద్దాలు అమ్మాయి తప్పు తిరుగుతాడు. దాని ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప అమ్మ 3 బస్సులు అడిగిన పడ్డాయి. దాని ప్రదక్షిణ పదే పదే. అండి విఘ్నేశ్వర స్వామి దేవుడా బంధువులందు సర్వదా ఉండాలని మిమ్మల్ని సర్వదా ప్రార్థిస్తున్నాం. జయ భోలో విఘ్నేశ్వర మహారాజుకి. పూజ అయితే కంప్లీట్ అయింది. కంకణాలు కడతాండయ్య గారు అందరికీ. మా పూజ అయితే ఇట్లా జరిగింది. మీరు ఏ టైంకి పెట్టారో కామెంట్ చేయండి. మేమైతే నైట్ అయింది, 10 అయింది మొత్తం కంప్లీట్ అయ్యారు. పిల్లలు పెద్దలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం అయితే ఆసన్నమైంది. అవి ఏంటంటే పులిహోర ప్రసాదాలు. పూజ
ఏముండీ వాళ్ళందరినీ పులిహోరలు ప్రసాదాలు అనేది ఇదకి జరిగింది కనిపిస్తుంది ఏ ఉన్నారా పోతే వంతకం అని కథ పూర్తిగా విన్నారని అయితే అనుకుంటున్నా. విననట్టయితే మొత్తం పూర్తిగా వినండి ఫ్రెండ్స్. ఆ దేవుని ఆశీస్సులు ఉండాలి.